ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో, చాలామంది వెయిట్ చేస్తున్న రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఇది. మా బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ అనేది ఈరోజు వీడియోలోని మీకు షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే తీయొద్దనుకున్నాను. ఎందుకంటే బాగా చీకటయిపోయింది. మళ్ళీ ఇంకా సరే చీకట్లో ఎలా ఉందో చూపెడదాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఇదంతా కూడా బాల్కనీ. ఇది 3 ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట. మొత్తం అంతా కూడా బాబాయ్ వాళ్ళదే. మా నాన్న చిన్న తమ్ముడు. సో, కింద వచ్చేసి 2 పోర్షన్స్ కూడా రెంటర్స్ ఉంటారు. సో, పైన బాబాయ్ వాళ్ళు ఉంటారన్నమాట. మొత్తం అంతా అసలు ఈ మొక్కలకి నేను ఫ్లాట్ అయిపోయానండి. ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారంటే మా ఆంటీ. సో, మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఒరిజినల్ అండి. ప్లాస్టిక్ మొక్కలు కాదు. ఇదంతా కూడా ఇంక మొత్తం అంతా ప్లాంట్సే అండి. రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి. నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అలాగే మొక్కలు పెట్టడం కాదు ఇంపార్టెంట్. బట్ దాన్ని మెయింటైన్ చేయడం ఇది కదా! సో, అలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ కూడా ఉన్నాయి మొక్కలసలు. ఈ మొత్తం ఈ సైడే కాకుండా అటు సైడ్ అంతా కూడా ఉన్నాయన్నమాట. అండ్ లోపల కూడా కొన్నున్నాయి. వీటికి మనకు లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బావుంది. మార్నింగ్ టైమ్‌లో చూస్తే ఇంకెంత బావుంటదో ఇక్కడ ఫోటోస్ కానీ, లేకపోతే రీల్ వీడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ భలే చేసుకోవచ్చు అనుకున్నాను నేను. సో, ఇదంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొక్కలే పెట్టేస్తున్నారు. ఇదేంటంటే 2 బీహెచ్ చాలా స్పేసియస్‌గా పెద్దగా వచ్చిందన్నమాట. కింద 2 కూడా 2 బెడ్‌రూమ్స్ 2 పోర్షన్స్ అన్నమాట. సో, మొక్కలన్నీ చూడండి చీకట్లో సరిగ్గా కనపడట్లేదు. నా బాధ అదే. సో, కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగా షూట్ చేసుకుంటాను అనిపించింది. అన్నీ కూడా చాలా చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసున్నారు. ఇక్కడ నుండి మళ్ళీ వ్యూ చూపిస్తాను మీకు. చాలా బావుంది. కుండీలు కూడా చాలా అంటే ఈ మొక్కకి ఇదే పెట్టాలి అనే విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారన్నమాట. అక్కడ మా ఆంటీ, హరి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ బయట వచ్చేసి మనకు ఈ బాల్కనీలో పైన అంతా కూడా వాటర్ ఏం రాకుండా ఇలా పెట్టి చక్కగా ఆర్గనైజ్ చేశారన్నమాట. ఇది ఎంటర్ అవ్వగానే ఇలా వస్తాయి మొక్కలన్నీ. సో, ప్రతి ప్లేసు, ప్రతి కుండీకి కూడా యూజ్ చేసేస్తున్నారు మా ఆంటీ. ఇదేంటంటే కింద నుంచి మనకు పై వరకు అల్లుకొనుందండి ఈ మొక్క. పింకు, వైట్ కాంబినేషన్‌లో పూస్తుంది. సో, షోగా ఉండడానికి పెట్టిన మొక్క అన్నమాట ఇది. సో, ఇది కనబడట్లేదని చెప్పి ఇంక మా అన్నయ్య టార్చ్ లైట్ వేసి ఇంక దాన్ని షూట్ చేసుకుంటున్నాను నేను. చాలా బావుంది ఇదంతా కూడా. మార్నింగ్ టైమ్‌లో ఇంకా బావుంటదనిపించింది. ఇంక వెళ్ళిపోదాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదొక హాల్ అన్నమాట. మినీ హాల్ లాగా ఉంది ఇదంతా. సో, మొత్తం అంతా కూడా కిచెన్‌లో కూడా మనకిట్లా ఏంటంటే ఫాల్ సీలింగ్ ఉంది. సో, ఇక్కడొక సోఫా వేసున్నారు. అంటే బాబాయ్ పోలీస్ కదా! ఎవరన్నా వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడటానికి అనుకుంటా ఐ థింక్. ఇక్కడ కూడా చిన్న టీపాయ్ వేసి దాని మీద కూడా ప్లాంట్స్ పెట్టున్నారు. అలాగే ఇటు సైడ్ విండోకి కూడా ప్లాంట్స్ పెట్టున్నారన్నమాట. చూపెడతాను. 4 పెట్టి పెట్టారన్నమాట. ఇక్కడ ఈ గ్రాస్ వేసి సో, మొత్తం అంటే గ్రీనరీ లాగా పెట్టారు విండో దగ్గర. ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకు. ఇటు సైడ్‌కి చూపిస్తున్నాను. సో, ఇక్కడ దేవుడి పటం ఒకటుంది. నెక్స్ట్ ఇటు సైడ్‌కొచ్చేసి బాబా ఉన్నారన్నమాట. సాయిబాబా పెద్ద పోస్టర్ ఉంది. సో, ఆ పక్క నుంచి గ్లాస్ ఉంది. దాని నుంచి మనకు పూజ రూమ్ కనిపిస్తుంది. అది కూడా నేను మీకు చూపెడతాను. సో, ఇదొచ్చేసి మినీ సోఫా సెట్ అండ్ మినీ హాల్ లాగా చిన్నది. ఇంకొకటి దీనికంటే వెనక ఉన్న హాల్ చాలా పెద్ద హాలు. ఇక్కడ ఒక 2 మొక్కలు పెట్టారు. బావుంది ఇది కూడా కదా! ఇక్కడ నుండి పూజ రూమ్ కనిపిస్తుంది మనకు మంచిగా. ఫస్ట్ అయితే నేను పూజ రూమ్‌కి తీసుకెళ్ళిపోతారండి మిమ్మల్ని కూడా. ఇదేమో టీవీ యూనిట్ అన్నమాట ఇంకిక్కడ. అది ఇక్కడ నుంచి నేను పూజ రూమ్ చూపిచ్చేసి, ఆ పక్కనున్న బెడ్‌రూమ్ చూపిచ్చేసి మళ్ళీ మీకు ఈ హాల్‌లోకి తీసుకొస్తాను. సో, ఇదంతా కూడా ఇంకా పూజ రూమ్. పూజ రూమ్ కూడా పెద్దగా ఉంది. ప్రతి రూము పెద్దగానే ఉంది.
ఇటు నుంచి దారుంది బయటికి వెళ్ళడానికి. ఇక్కడ నుండి మళ్ళీ అటు కిచెన్ అన్నమాట. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెను. ఇదేమో టీపాయ్ మీద చూసారు కదా! నాకిది చాలా ఇష్టమండి. ఈ ఫ్లవర్ పెట్టున్నది. నేను కూడా ఇంతకుముందు చాలా బాగా పెట్టేదాన్ని. ఇప్పుడైతే అసలు పెట్టట్లేదు. ఇక్కడైతే ఇంకా బాబా ఫోటోస్ ఇవన్నీ ఆకులు బుట్ట అండ్ ఇవంతా పెట్టున్నాను. గోమాత ఇలా పెట్టున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టీవీ యూనిట్ ఈ సైడ్‌కి. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, దీంట్లో కూడా టీవీ ఉంది. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో బాత్రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ముందు డ్రెస్సింగ్ రూమ్ ఉంది. సో, చాలా చాలా బాగా అనిపించింది. సో, ప్రతి బెడ్‌రూమ్ కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నారు. మేమసలు చెప్పకుండా సడన్‌గా వచ్చామండి. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తారు మా ఆంటీ. ఎందుకంటే నేను వీడియో కాల్స్ అట్లా చూస్తూ ఉంటాను కదా! సో, ఎప్పుడు కూడా ఇల్లు చాలా నీట్‌గా ఆర్గనైజ్ అయ్యి ఉంటదనమాట. సో, మనం ఏ టైంలో వెళ్ళినా ఇలాగే ఉంటది ఇల్లయితే నాకు. అది మాత్రం నేను కన్ఫామ్‌గా చెప్పగలను. మేము చెప్పకుండా సడన్ సర్ప్రైజ్‌గా ఇంకా ఎందుకొస్తున్నామని చెప్పి ఈవినింగ్ అట్లా చెప్పామనమాట. ఇది ఇక్కడ పెద్ద టీవీ ఉంది. సో, చూసుకోవడానికి హ్యాపీగా మా బాబాయ్ మా పిన్ని చిన్నప్పుడు ఫోటోస్ అలా ఇలా పెట్టారు. పెళ్లి ఫోటో అది అలా. చూసారు కదా! చాలా అద్భుతంగా ఉంది. ఇదేమో ఓపెన్ కిచెను. సో, కానీ ఎవరన్నా సోఫాలో అట్లా కూర్చున్నప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడానికి, లేదంటే వంట చేసేసుకున్నాక వేసుకోవడానికి కర్టెన్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు ఆంటీ అక్కడ. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నారు. అందుకే వాళ్ళని కవర్ చేయకుండా నేను షూట్ అనేది చేసుకుంటున్నాను. సో, ఎంటర్ అవ్వగానే ఓపెన్ కిచెన్ కాబట్టి ఇటు సైడ్ మనకు వాషింగ్ మిషన్ ఉంది. పక్కన బాస్కెట్ ఉంది. నెక్స్ట్ వాష్ బేసిన్ ఉంది. ఇంక మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇటు సైడ్‌కొచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టారు. డైనింగ్ టేబుల్ ఉంది. ఈ మొత్తం అంతా కూడా బ్లాక్, వైట్ థీమ్‌లో ఇచ్చారన్నమాట వుడ్ వర్క్ అంతా కూడా. సో, చిమ్నీ ఇటు సైడు రాగి బిందెలో వాటర్ వేసుకున్నారు. కౌంటర్ టాప్ అంతా కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొనున్నారు. అన్నీ కూడా చూడండి క్లియర్‌గా. ఇది మా బాబాయ్ వాళ్ళ బ్యూటిఫుల్ హోమ్ టూర్. నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.